ఈ వీడియోలో మనం ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో గల ఒక న్యూక్లియర్ రియాక్టర్, ఇప్పుడు ఒక అణు విద్యుత్ కేంద్రం లేదా ఈ కేంద్రక విద్యుత్ కేంద్రాలలో న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంటుందని చెప్పాను. అదే మెయిన్ కాంపనెంట్. ఆ న్యూక్లియర్ రియాక్టర్లో ఏం జరుగుతుంది, మనకి ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ ఏదైతే ఉందో, న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే ఈ యురేనియం ఇటువంటి పదార్థాలను మనము హీట్ ఎనర్జీ రూపంలోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. అదే ఒక న్యూక్లియర్ రియాక్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. అదే థర్మల్ పవర్ స్టేషన్స్లో అయితే మనకి ఒక బాయిలర్ ఉండేది. బాయిలర్ దగ్గర ఏం చేస్తున్నాం, మనము కోల్ని బర్న్ చేసి దాన్ని హీట్ ఎనర్జీలా కన్వర్ట్ చేసి వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ లాగా బయటికి తీసుకొస్తున్నాం. అది ఇక్కడ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్లో ఏం చేస్తామంటే మనము ఈ న్యూక్లియర్ రియాక్టర్లో మనము ఈ న్యూక్లియర్ ఎనర్జీని హీట్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తాము. ఆ హీట్ ఎనర్జీని మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్ అని చెప్పేసి ఇంకొక ఆబ్జెక్ట్ లోపలికి తీసుకెళ్ళి కూలెంట్ ద్వారా ఆ హీట్ని అక్కడ వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అది న్యూక్లియర్ పవర్ స్టేషన్ స్కీమ్ అని చెప్పాను. ఈ పవర్ స్టేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనబడే ఇది ఒక ప్రదేశం అనమాట. దాని లోపల ఏమేమి పరికరాలు ఉంటాయి, ఏమేమి వస్తువులు ఉంటాయి, వాటిని ఏ మెటీరియల్స్తో తయారు చేస్తారు అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఉన్న అనేక విభాగాలను ఏ మెటీరియల్స్తో తయారు చేస్తారు, ఆ మెటీరియల్స్తో తయారు చేయడం గల రీజన్ ఏంటి, అండ్ ఒక న్యూక్లియర్ రియాక్టర్ లోపల వాటి యొక్క పని ఏంటి, వాటి యొక్క పర్పస్ ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేయాలి. అండ్ అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఎగ్జామ్లో అడిగేవి కూడా వాటి మీదనే ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందని అంటే అది మెజారిటీ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నుంచే వస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇదొక డబ్బా, ఇదంతా ఏదైనా కావచ్చు, ఇదొక పరికరము. ఇదే ఒక న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది అని అంటే, ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ చూస్తే కనుక బయట మీకు ఇంత పెద్ద ఒక కవరింగ్ లాగా ఉందన్నమాట. సో దాన్నే ఏమంటారంటే రియాక్టర్ వెజల్ అంటారు. ఇక్కడ రాశాను, ఇక్కడ రియాక్టర్ వెజల్ అంటారు. రియాక్టర్ వెజల్ అంటే దాని చుట్టూ ఉన్న కటకం అనమాట. ఓకే, అది రియాక్టర్ వెజల్. ఈ రియాక్టర్ వెజల్ ఏదైతే ఉందో ఇది దేంతో తయారు చేస్తామంటే మనం సాధారణంగా లెడ్తోనే తయారు చేస్తాం అనమాట. లిడ్ అనబడే ఒక పదార్థం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెన్సిల్ లిడ్ ఉంటుంది కదా, ఆ లిడ్ కూడా అదే అనమాట. ఆ లిడ్, సో అటువంటి ఆ కెమికల్ కాంపోజిషన్ ఉన్న పదార్థంతో తయారు చేస్తాం అనమాట. లిడ్తో తయారు చేస్తాం, లేకపోతే కాంక్రీట్తో తయారు చేస్తాం అనమాట. ఓకే, మనకి సిమెంట్ కాంక్రీట్ ఉంటుంది కదా, కాంక్రీట్ లేదా లిడ్తోని మనం రియాక్టర్ వెజల్ అనేది మనం తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు లిడ్ లేదా కాంక్రీట్తో తయారు చేస్తామనంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ లోపల ఉండేదంతా కూడా న్యూక్లియర్ పదార్థాలు అంటే రేడియో యాక్టివ్ రేడియేషన్స్ ఉంటాయన్నమాట. ఆ రేడియేషన్స్ అనేవి చాలా చాలా డేంజరస్. మనం చాలాసార్లు వినే ఉంటాం మన చిన్నతనం నుంచి కూడా ఈ రేడియో యాక్టివ్ రేడియేషన్స్ అంటే చాలా డేంజరస్ అని. ఆ రేడియేషన్స్ అనేవి బయటికి రాకుండా, ఎందుకంటే బయటకు వచ్చినాయి అనుకో అక్కడ పనిచేసే మనుషులు చచ్చిపోతారు. సో వాటిని ఆ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాపర్టీ లేదా కెపాసిటీ అనేది లిడ్ లేదా కాంక్రీట్ ఉంటుంది అనమాట. వీటి నుంచి మనం రేడియేషన్స్ని ఆపచ్చు అనమాట లోపల నుంచి. అందుకనే దాని చుట్టూ కట్టకం, ఆ రియాక్టర్ వెజల్ అనేది కూడా లిడ్ లేదా కాంక్రీట్, ఈ రెండిట్లో ఏదైనా కానీ యూస్ చేయొచ్చు. బెటర్ ఏంటంటే లిడ్ అనమాట. లిడ్ దొరకని పక్షంలో కాంక్రీట్, నెక్స్ట్ ఆప్షన్ కాంక్రీట్ అనమాట. కానీ ఆ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకోవడంలో నెంబర్ 1 వచ్చేసి లిడ్ అనమాట. సో ఈ పాయింట్ ఒకటి మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇందులో చూస్తే ఇది రియాక్టర్ వెజల్. ఈ రియాక్టర్ వెజల్ లోపలనే షీల్డ్ అని ఉంటుందన్నమాట. షీల్డ్ అంటే ఏం లేదు, షీల్డ్ అంటే అదొక అడ్డుకట్ట లాంటిది. ఓకే, ఆ షీల్డ్ 2 రకాల షీల్డ్స్ ఉంటాయి మనకి, థర్మల్ షీల్డ్, బయోలాజికల్ షీల్డ్ అని. ఇక్కడ 2 లేయర్స్గా ఉంటాయి అన్నమాట, థర్మల్ షీల్డ్, బయోలాజికల్ షీల్డ్. వాటి పర్పస్ ఏంటనేది నేను చెప్తాను ముందు. నెక్స్ట్, ఈ రియాక్టర్ లోపల ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఏది ఈ ఎర్రటి ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ రాడ్స్, ఇదంతా కూడా రియాక్టర్ కోర్ అంటారనమాట. ఏమంటారు దాన్ని? రియాక్టర్ కోర్. అంటే ఇది మొత్తం రియాక్టర్. ఈ మొత్తం రియాక్టర్లోని కోర్ ఎక్కడ ఉంది అంటే ఈ భాగం, ఈ ప్రదేశం అంతా కూడా రియాక్టర్ కోర్ అనమాట. ఈ రియాక్టర్ కోర్లో ఏమున్నాయనంటే ఇప్పుడు ఎర్రగా కనిపిస్తున్న ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఉంటాయన్నమాట. వీటిని ఏమని అంటారంటే ఫ్యూయల్ రాడ్స్ అంటారన్నమాట. ఏమంటారు వీటిని? ఇక్కడ సెకండ్ పాయింట్ రాసాం కదా, ఫ్యూయల్ రాడ్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడు ఏంటంటే మీరు తెలుసుకోవాలి ఏది ఏంటి అనేది చెప్పేసి. ఓకే, సో ఈ ఎర్రది ఏదైతే ఉందో దీన్ని ఏమని అంటామంటే దీన్ని ఫ్యూయల్ రాడ్ అంటాం అనమాట. సో బయట కనిపించే ఈ కట్టకంని రియాక్టర్ వెజల్ అంటారు.
ఈ ఫ్యూయల్ రాడ్లో ఏముంటాయనంటే, ఈ ఫ్యూయల్ రాడ్లో మన మెయిన్ ఫ్యూయల్ ఏంటి ఇక్కడ? యురేనియం గురించే మాట్లాడదాం ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ న్యూక్లియర్ రియాక్టర్ టెక్నాలజీలో నడిచేదే యురేనియం బేస్డ్ రియాక్టర్స్ అనమాట. అంటే యురేనియం అనే ఆ పదార్థాన్ని మాత్రమే మనము ఇన్పుట్ ఫ్యూయల్గా వాడుకొని మనం న్యూక్లియర్ రియాక్టర్ని రన్ చేస్తున్నాం అనమాట. సో ఈ యురేనియం ఏదైతే ఉంటుందో, ఈ యురేనియంని ఒక రాడ్ రూపంలో అరేంజ్ చేయడం జరుగుతుంది. రాడ్ రూపంలో అరేంజ్ చేయడం అంటే, ఒకసారి దీని చరిత్ర చెప్తాను నేను. ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనకి భూమి లోపల రాళ్ళల్లోనే యురేనియం అనేది దొరుకుతుందన్నమాట. సాధారణంగా రాళ్ళు ఉంటాయి కదా, అంతెందుకు మనం బయట వెళ్తుంటే చూస్తుంటే పెద్ద పెద్ద గడ్డ రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళల్లో కూడా నీకు ఖచ్చితంగా యురేనియం అనేది దొరుకుతుంది. 100% యురేనియం అనేది ఉంటుంది. కాకపోతే ఆ యురేనియం యొక్క క్వాంటిటీ, దాని శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దాని లోపల ఉన్న రేడియో ధార్మికత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు పెద్ద అది హానికరం కాదు. కానీ సాధారణంగా రాళ్ళ రూపంలో నీకు యురేనియం అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ యురేనియం ఎవరు పట్టుకొస్తారంటే, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని చెప్పాను కదా, DAE, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద మనకి AMD, అటామిక్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టరేట్ అని ఒక సంస్థ ఉందన్నమాట మనకి. దీంట్లో కూడా మనకి పోస్టులు పడుతుంటాయి సాధారణంగా. అంటే దీనిలో మనకి ఎలక్ట్రికల్ వాళ్ళకి కాకుండా మెకానికల్, సివిల్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉంటాయి అనమాట. మెటలర్జీ అట్లాంటి వాళ్ళకి పోస్టులు పడుతుంటాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అటామిక్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టరేట్ వీళ్ళు మొత్తము వీళ్ళ పని ఏంటంటే, భూమి లోపల ఉన్న న్యూక్లియర్ ఖనిజాలను వెతకడమే. వాటిని వెతికి వెలికి తీయడం, బయటికి తవ్వి తీసుకురావడం, అంతవరకు వీళ్ళ పని అనమాట. ఓకే, అది కాకుండా మనకు ఇంకొక సంస్థ కూడా ఉంది, UCIL, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ వాళ్ళు మనకి రాళ్ళని తవ్వి తీస్తారనమాట. ఆ రాళ్ళని ఎక్కడ పంపిస్తారంటే వీళ్ళ దగ్గరికి పంపిస్తారు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ రాళ్ళ లోపల నుంచి కెమికల్ ప్రాసెసెస్ ద్వారా యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. రా యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేయడము అదంతా కూడా వాళ్ళు చూస్తారనమాట. ఓకే, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అది UCIL అనమాట, ఒక సంస్థ అనమాట. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తుందంటే, యురేనియం అనేది NFC న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. ECIL దగ్గర ఉంటుంది, ఏసరావు నగర్ ECIL దగ్గర ఉంటుందన్నమాట. NFC న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి UCILలో ఏమవుతుందంటే, మనకి ఈ అంటే ఈ రాగా ఉన్న యురేనియం ఏదైతే ఉంటుందో అది బ్రెడ్ లాగా బండిల్స్ లాగా కట్టేసి వాటిని ముద్దగా ఇక్కడికి NFCకి పంపిస్తారనమాట. సో NFCలో ఏం చేస్తారంటే, NFCలో చాలా పర్పస్లు ఉన్నాయన్నమాట. NFCలో మన దగ్గర ఏం తయారు చేస్తారంటే, కొన్ని రాడ్స్ తయారు చేస్తారనమాట. ఓకే, జింక్రోనియం రాడ్స్ అంటారనమాట. జింక్రోనియం అనబడే ఒక మెటీరియల్తోని, లేదా అల్యూమినియం అనబడే మెటీరియల్తోని రాడ్స్ తయారు చేస్తారనమాట. ఆ రాడ్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు ఇది రాడ్ ఈ విధంగా ఉందనుకోండి, ఆ రాడ్ పైన మీకు హనీకోంబ్ అనే తేనె తట్టు లోపల మీకు హోల్స్ ఉంటాయి కదా, ఏ విధంగా అయితే హోల్స్ ఉంటాయో దానిపైన కూడా అదే విధంగా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్లో ఏం చేస్తారంటే, NFCలో ఆ చిన్నగా ఉండే రంధ్రాలలో ఆ హోల్స్ లోపల ఏం చేస్తారంటే, NFCలో ఆ యురేనియంని చిన్న పీసెస్ లాగా, ట్యాబ్లెట్స్, మనం మింగే ట్యాబ్లెట్స్, లేకపోతే ఇప్పుడు షెట్టుకుండే ఈ గుండెలు ఉంటాయి కదా, వీటి సైజులో వాటిని ప్రాసెసింగ్ చేస్తారనమాట. కట్ చేసేసి ఒక్కొక్కటి అందులో ఇన్సర్ట్ చేసేస్తారనమాట. ఒక్కొక్క హోల్స్ లోపల ఇన్సర్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఒక మొత్తం కంప్లీట్ రాడ్ని కలుపుకొని యురేనియం, అది ఫ్యూయల్ రాడ్ అంటారనమాట. సో NFCలో ఏం చేస్తారంటే, ఒక న్యూక్లియర్ రియాక్టర్లో కావాల్సిన ఫ్యూయల్ రాడ్ని తయారు చేస్తారనమాట. అంటే ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ లోపల మనము యురేనియం పెల్లెట్స్ అంటారు వాటిని, అంటే ట్యాబ్లెట్స్ లాగా ఉంటాయి అనమాట, వాటిని పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే, అది NFCలో చేస్తారనమాట. NFCలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో మనకి ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది తయారవుతుంది. ఫ్యూయల్ రాడ్స్ అనేవి తయారై బయటికి న్యూక్లియర్ రియాక్టర్స్ లోపలికి వస్తాయి అనమాట. న్యూక్లియర్ రియాక్టర్స్ వరకు వచ్చేసరికి మన దగ్గర ఎవరు న్యూక్లియర్ రియాక్టర్స్ ఆపరేట్ చేస్తారంటే, NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఇది ఒక సంస్థ అనమాట. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందకి వచ్చే సంస్థలే అనమాట. NPCIL, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దీంట్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి మనకి చాలా జాబ్స్ పడుతుంటాయి అనమాట. సాధారణంగా ITI అండ్ డిప్లొమా లెవెల్కి అయితే మీరు డైరెక్ట్ NPCIL వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. అదే బీటెక్ లెవెల్లో అయితే కొన్ని బీటెక్ లెవెల్ పోస్టులు కూడా టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి NPCIL వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. మెజారిటీగా సైంటిఫిక్ ఆఫీసర్ అంటే బీటెక్ లెవెల్ మీద మెయిన్ ఆఫీసర్ క్యాడర్లో
అది త్రూ గేట్ ద్వారా అయినా కానీ, లేకపోతే BARC వాళ్ళు, బాబా అటామిక్స్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఆ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసుకొని తీసుకుంటారు అనమాట ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి. అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో 3 మనకి బీటెక్, డిప్లొమా అండ్ ITI. సో ఈ 3 విధాలుగా మనము ఈ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉన్న పద్ధతులు అనమాట. సో NPCL అని కాదు, ఇప్పుడు వేరే వాళ్ళైనా సరే ఎలక్ట్రికల్ పోస్టులు కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో ఇండివిజువల్గా వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తుంటారు అనమాట. సో NPCL వాళ్ళు మొత్తం న్యూక్లియర్ రియాక్టర్స్ని ఆపరేట్ చేయడం, దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం అదంతా కూడా చూసుకునే సంస్థ అనమాట. అక్కడికి NPCIL వాళ్ళ దగ్గరికి పంపిస్తారనమాట NFC నుంచి ఫ్యూయల్ రాడ్స్ని. ఓకే, అది ఫ్యూయల్ రాడ్ అనమాట. సో ఈ ఫ్యూయల్ రాడ్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే అది రియాక్టర్ కోర్ లోపల ఉంటుందన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఫ్యూయల్ రాడ్స్ ఎక్కడ ఉంటాయి? రియాక్టర్ కోర్ లోపల ఉంటాయి. ఈ ఫ్యూయల్ రాడ్స్లో ఏమేమి ఉంటాయంటే యురేనియం క్లాడెడ్ విత్ అల్యూమినియం, జింక్రోనియం ఆర్ స్టెయిన్లెస్ స్టీల్. అంటే రాడ్స్ అని చెప్పాను కదా, ఆ రాడ్స్ దేంతో తయారు చేస్తారంటే జింక్రోనియం, అల్యూమినియం లేదా స్టెయిన్లెస్ స్టీల్, ఈ మూడిట్లలో ఏదైనా వాడచ్చు. సాధారణంగా ఎక్కువ వాడేది ఏంటంటే జింక్రోనియం అనబడే మెటీరియల్తోనే మనం ఆ రాడ్స్ని తయారు చేసి ఆ రాడ్స్ లోపల యురేనియంని పెడతాం అనమాట. సో యురేనియం క్లాడెడ్ విత్ అల్యూమినియం, జింక్రోనియం, స్టెయిన్లెస్ స్టీల్ అని అంటారు అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే అల్యూమినియం, జింక్రోనియం, స్టెయిన్లెస్ స్టీల్ చేత సరౌండ్ చేయబడిన, చుట్టబడి ఉన్న యురేనియం అని దాని మీనింగ్ అనమాట. సో అది ఫ్యూయల్ రాడ్ సంబంధించినంత వరకు ఉండే విషయం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదొక సమ్ కైండ్ ఆఫ్ రాడ్, ఒక కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్, ఫోర్క్ లాగా ఉంది చూసారా. దీన్నే ఏమంటారంటే, దీనికి ఒక చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఇది, దీన్నే కంట్రోల్ రాడ్స్ అని అంటారు అనమాట. కంట్రోల్ రాడ్ అని అనొచ్చు, రాడ్స్ అయినా కానీ ఓకే, కంట్రోల్ రాడ్ అంటారు అనమాట. కంట్రోల్ రాడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్షన్ లోపల, ఇప్పుడు న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఇందులో జరిగేది. ఆ ఫిషన్ రియాక్షన్లో మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఒక న్యూట్రాన్ ఉండేది. ఈ న్యూట్రాన్ ఒక యురేనియం ఫ్యూయల్ని స్ట్రైక్ చేయగానే ఆ యురేనియం అనేది స్ప్లిట్ అవ్వడము, అది కాకుండా న్యూట్రాన్స్ ఏమైపోతాయి, కొత్తగా 3 న్యూట్రాన్స్ ఫామ్ అవుతాయి. ఒక న్యూట్రాన్ నుంచి 3 న్యూట్రాన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ రియాక్షన్ క్రియేట్ చేసి ఒక్కొక్క దాని నుంచి మళ్ళీ 3 న్యూట్రాన్స్ వస్తాయి కదా, మళ్ళీ అట్లా 3 నుంచి మళ్ళీ 3టికి మళ్ళీ ఇట్లా ఒక్కొక్క దాని నుంచి మళ్ళీ ఒక 3, ఆ విధంగా మనకి న్యూట్రాన్ పాపులేషన్ అనేది పెరిగిపోతుంది, న్యూట్రాన్ కౌంటింగ్ అనేది పెరిగిపోతుంటుంది కదా. సో అట్లా న్యూట్రాన్స్ అనేవి పెరిగిపోతున్న కొద్దికి మనకి ఏమైపోతుంది, రియాక్షన్ రేట్ కూడా పెరిగిపోతుంది అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా చిన్నగా స్టార్ట్ అయిన రియాక్షన్ విత్ ఇన్ నో టైం పీక్లోకి వెళ్ళిపోతుంది. పవర్ జనరేషన్ అనేది, ఎనర్జీ హీట్ జనరేషన్ అనేది పీక్లోకి వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం రియాక్టర్ మీద కంట్రోల్ ఎక్కడుంది అన్నట్టు, మనకి కంట్రోల్డ్గా కావాలి రియాక్టర్ కదా. రియాక్షన్ అనేది కంట్రోల్డ్ కావాలి, అన్కంట్రోల్డ్గా పోకూడదు. కానీ న్యూక్లియర్ రియాక్షన్ అంటే అన్కంట్రోల్డ్, అన్లిమిటెడ్, వేసుకుంటూ పోతూనే ఉంటుంది. దానిలో ఫ్యూయల్ అయిపోయేదాకా ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు అంత హీటు అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో డెవలప్ చేస్తే దీని లోపల ప్రెషర్ పెరిగిపోతుంది. ఏది రియాక్టర్ కోర్ లోపల ప్రెషర్ పెరిగిపోతుంది. ఒక గ్యాస్ సిలిండర్ వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా ఒక పెద్ద న్యూక్లియర్ రియాక్టర్ వెళ్ళిపోతుంది అనమాట. చాలా డేంజరస్ అనమాట. సో మనకి రియాక్షన్ అనేది కూడా, హీట్ ప్రొడక్షన్ కూడా ఒక స్లో అండ్ స్టడీగా కంట్రోల్డ్, అంటే నువ్వు చెప్పినట్టు వినాలి. రియాక్టర్ చెప్పినట్టు నువ్వు వినకూడదు అనమాట. నీకు ఎంత హీట్ కావాలో అంతే హీట్ డెవలప్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో అందుకని ఈ కంట్రోల్ రాడ్స్ని యూస్ చేస్తారనమాట. ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తున్నాయి చూడండి, ఈ కంట్రోల్ రాడ్స్ ఫ్యూయల్ రాడ్స్ మధ్యలోకి వచ్చినాయి అనమాట. అంటే ఈ కంట్రోల్ రాడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రతి రియాక్షన్ తర్వాత 3 న్యూట్రాన్స్ వస్తాయి ఒక్కొక్క న్యూట్రాన్కి కదా. ఆ 3 న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవాలి. అధికంగా ఎక్స్ట్రాగా వచ్చిన న్యూట్రాన్స్ని పీల్ చేసుకోవాలి, దాని లోపలికి పీల్ చేసుకోవాలన్నమాట. అదే కంట్రోల్ రాడ్ అనమాట. ఈ కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి అంటే మనకి న్యూట్రాన్ కౌంటింగ్ అనేది తగ్గిస్తుంది అనమాట. న్యూట్రాన్ యొక్క జనాభా తగ్గిపోతుంది అనమాట రియాక్టర్ కోర్ లోపల. అది కంట్రోల్ రాడ్ అనమాట. సో ఇంకొంచెం డీటెయిల్గా కంట్రోల్ రాడ్ గురించి చూస్తే దీని పర్పస్ ఏంటంటే టు కంట్రోల్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. నీకు న్యూక్లియర్ రియాక్టర్ లోపల జరిగే రియాక్షన్ యొక్క పరిధిని తగ్గించడానికి మనం కంట్రోల్ రాడ్స్ని యూజ్ చేస్తాం అనమాట. మెయిన్గా ఏం చేస్తుంది, దీని పర్పస్ ఏంటి, అబ్జార్బ్ ద న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేయడం చేత అది ఆ రియాక్షన్ రేట్ని తగ్గించగలదు. అండ్ మనకి ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్ నుంచి పవర్ అవుట్పుట్ని కూడా, మనకు వచ్చే విద్యుత్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేయాలంటే మనము కంట్రోల్ రాడ్స్ సహాయంతోనే చేయగలుగుతాం అన్నమాట. అదే ఒక థర్మల్ పవర్ స్టేషన్స్లో కానీ, ఒక హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లో కానీ మనం పవర్ అవుట్పుట్ని కంట్రోల్ చేయాలంటే ఏ పారామీటర్ని వెరీ చేయాలి, అది ఒక
థర్మల్ పవర్ స్టేషన్లో అయితే మనకు ఒక గవర్నర్ ఉంటుంది, టర్బైన్కి ముందు ఒక గవర్నర్ వాల్వ్ ఉంటుంది, దాన్ని తిప్పడం చేత మనం కంట్రోల్ చేయొచ్చు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్లో అయితే వాల్వ్ హౌస్ ఉంటుంది, వాల్వ్ హౌస్ దగ్గర తిప్పడం ద్వారా మనం వాటర్ క్వాంటిటీని కంట్రోల్ చేయొచ్చు. అదే ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్లో మన పవర్ అవుట్పుట్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏది యూస్ చేయాలి? కంట్రోల్ రాడ్స్ యూస్ చేసుకోవాలి. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. ఇన్ ఏ న్యూక్లియర్ పవర్ స్టేషన్ పవర్ అవుట్పుట్ కెన్ బి కంట్రోల్డ్ యూజింగ్ విచ్ ఎలిమెంట్? యూజింగ్ కంట్రోల్ రాడ్. ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి అవుట్పుట్ పవర్ని, బయటకు వచ్చే శక్తిని మనము కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే పరికరం ఏంటి? ఒక కంట్రోల్ రాడ్ అనమాట. సో ఈ కంట్రోల్ రాడ్ ఏదైతే ఉందో ఇది ఒక రాడ్, మనము దీన్ని పైకి కిందికి దించొచ్చు అనమాట. సో మనకి రియాక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా కావాలనుకోండి, ఈ కంట్రోల్ రాడ్ని పైకి ఎత్తుతాం అనమాట. అప్పుడు పైకి ఎత్తుతాం అనమాట. లేదు నీకు రియాక్షన్ ఎక్కువైపోయింది, హీట్ ఎక్కువ వస్తుంది, రియాక్షన్ రేట్ తగ్గించాలంటే కంట్రోల్ రాడ్స్ని మళ్ళీ కిందికి దించుతాం అనమాట. సో ఆ విధంగా ఒక యాక్షన్ ఉంటుంది అనమాట మన కంట్రోల్ రాడ్స్ ద్వారా. సో ఈ కంట్రోల్ రాడ్స్ వేటితో తయారు చేస్తారంటే బోరాన్, క్యాడ్మియం, హాఫ్నియం అని 3 రకాల పదార్థాలు ఉంటాయన్నమాట. వీటితో తయారు చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కంట్రోల్ రాడ్స్కి ఉపయోగపడే మెటీరియల్స్ ఏంటి? కంట్రోల్ రాడ్స్ తయారీలో పనికొచ్చే మెటీరియల్స్ ఏంటి? లేదా కంట్రోల్ రాడ్స్ని ఎటువంటి పదార్థాలతో తయారు చేయొచ్చు? బోరాన్తో తయారు చేయొచ్చు, క్యాడ్మియం, హాఫ్నియం. ఓకే, అది కంట్రోల్ రాడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగినవి ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ అబ్జార్బ్ ద న్యూట్రాన్స్ అని అంటున్నాం కాబట్టి దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు మనకి కొన్ని మెటీరియల్స్ ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారంటే పాయిజన్స్ అంటారనమాట. పాయిజన్స్ అంటే ఇది విషం కాదు. పాయిజన్ అంటే ఏంటంటే ఇవి న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవడంలో పర్ఫెక్ట్ అయిన మెటీరియల్స్ని పాయిజన్స్ అంటారనమాట. అంటే న్యూట్రాన్స్ అబ్జార్ప్షన్లో పర్ఫెక్ట్గా కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకోగలిగిన మెటీరియల్స్ని ఏమంటారంటే పాయిజన్స్ అంటారనమాట. ఈ పాయిజన్స్లో పర్ఫెక్ట్గా హెవీగా అంటే బాగా అబ్జార్బ్ చేసుకోగలిగిన మెటీరియల్స్ ఏమేమి వస్తాయంటే మన క్యాడ్మియం వస్తుంది అండ్ కార్బన్ కూడా వస్తుంది అనమాట. సో పాయిజన్స్కి ఎగ్జాంపుల్ క్యాడ్మియం, కార్బన్ అనమాట. ఓకే, అది న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకునే మెటీరియల్ని పాయిజన్స్ అంటారనమాట. నెక్స్ట్ ఈ రియాక్టర్ కోర్లో మనకి ఫ్యూయల్ రాడ్స్, కంట్రోల్ రాడ్స్తో పాటు మనకి కొన్ని చిన్న చిన్న గోడలు లేదా కొన్ని స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే మోడరేటర్ అన్నప్పుడు ఒక మెటీరియల్ని కూడా యూజ్ చేస్తామన్నమాట. ఈ మోడరేటర్ అంటే ఏంటి? ఈ మోడరేటర్ అంటే ఏంటంటే ఈ మోడరేటర్ అనేది ఒక పదార్థం. ఈ పదార్థం ఇదే మోడరేటర్ అనమాట. ఈ మోడరేటర్ ద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక రియాక్షన్ తర్వాత మనకి వెలువడిన ఒక న్యూట్రాన్ ఏదైతే ఉందో దాని యొక్క స్పీడ్, దాని యొక్క వేగం అనేది చాలా అధికంగా వెరీ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అందుకే దాన్ని ఫాస్ట్ న్యూట్రాన్ అంటాం అనమాట. వీటి స్పీడ్ ఎంత ఉంటుందంటే 1.5 × 10⁻⁷ మీటర్స్ పర్ సెకండ్, అంటే దాదాపు కాంతి వేగానికి 10వ వంతు అనమాట. మామూలుగా మనకి లైట్ స్పీడ్ ఎంత ఉంటుంది, కాంతి వేగం ఎంత? 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ ఇది ఎంత ఉంది? 1.5 × 10⁻⁷ మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో అది అంత ఫాస్ట్ ఉంటుంది అనమాట న్యూట్రాన్ యొక్క స్పీడ్. ఏది రియాక్షన్ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చిన న్యూట్రాన్స్ అనేవి. ఇప్పుడు ఆ న్యూట్రాన్స్ ఫాస్ట్ ఉంటే మనకు వచ్చిన నష్టం ఏంటి సార్? మంచిదే కదా అని అంటాం. ఇప్పుడు న్యూట్రాన్ ఫాస్ట్గా ఉంది, దాని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది అంటే అది ఏం చేస్తుందంటే అది ఎంత స్పీడ్తో వచ్చేసి అది కొన్ని సందర్భాలలో ఈ న్యూక్లియర్ వెజల్, ఈ రియాక్టర్ వెజల్ ఉంది కదా, ఈ వెజల్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే అంత ఎనర్జీ ఉంటుంది దాని లోపల, అంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో మనకి న్యూట్రాన్స్ అనేవి లీక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అదొకటే కాకుండా ఇప్పుడు న్యూట్రాన్ స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, అది ఫాస్ట్గా యురేనియంలోకి వెళ్ళి ఆ రియాక్షన్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ రియాక్షన్ రేటు కూడా, అది రియాక్ట్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో మన కంట్రోల్ రాడ్స్ ద్వారా ఏం చేస్తామంటే కంట్రోల్ రాడ్స్తోని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనం తగ్గిస్తాము. కానీ మోడరేటర్ యూస్ చేయడం వల్ల ఏం చేస్తామంటే, ఆర్ ఇంకా అదర్ వర్డ్స్ చెప్పాలంటే అదొక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఎప్పుడైతే ఒక న్యూట్రాన్ మోడరేటర్ గుండా వెళ్తుందో దాని స్పీడ్ అనేది చాలా వరకు డ్రాప్ అయిపోతుంది అనమాట. స్పీడ్ బ్రేకర్ లెక్క అనమాట. సో అది మోడరేటర్ అనమాట. సో ఒక ఫాస్ట్ న్యూట్రాన్ అనేది మోడరేటర్ త్రూ వెళ్ళింది అనుకోండి, బయటకు వచ్చేసరికి ఆ న్యూట్రాన్ ఏమైపోతుంది? స్లో న్యూట్రాన్ అయిపోతుంది. దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది. స్లో న్యూట్రాన్స్ని మళ్ళీ ఏమని పేరుతో పిలుస్తారు? థర్మల్ న్యూట్రాన్స్ అంటారు. థర్మల్ కేంద్రకాలు అంటారనమాట. ధార్మిక కేంద్రకాలు అంటారనమాట తెలుగులో చెప్పాలంటే. సో స్లో న్యూట్రాన్ ఆర్ థర్మల్ న్యూట్రాన్స్ అనమాట. ఓకే, స్లో స్పీడ్లో వెళ్ళే న్యూట్రాన్స్ని ఏమంటారంటే థర్మల్ న్యూట్రాన్స్ అంటారనమాట. అండ్ ఈ థర్మల్ న్యూట్రాన్స్ని ఉపయోగించే న్యూక్లియర్ రియాక్టర్స్ని ఏమంటారంటే
థర్మల్ రియాక్టర్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్లో స్పీడ్తో వెళ్ళే న్యూట్రాన్స్ గల రియాక్టర్స్ని ఏమంటారంటే థర్మల్ రియాక్టర్స్ అంటారనమాట. థర్మల్ రియాక్టర్స్ అంటే ఏంది, ఆర్ ఇంకా అదర్ వర్డ్స్ చెప్పాలంటే మోడరేటర్ కలిగి ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ని థర్మల్ రియాక్టర్ అని చెప్పొచ్చు కదా. సో మోడరేటర్ కలిగి ఉన్న రియాక్టర్స్ని థర్మల్ రియాక్టర్స్ అంటారు. ఎందుకంటే మోడరేటర్ ఉంటే న్యూట్రాన్ యొక్క స్పీడ్ తగ్గిపోయి అది థర్మల్ న్యూట్రాన్గా ఉంటుంది. అండ్ ఆ థర్మల్ న్యూట్రాన్ స్పీడ్ తగ్గిందన్నాం కదా, దాని స్పీడ్ ఎంత అంటే 2.2 × 10⁻³ మీటర్స్ పర్ సెకండ్. ఒకసారి చూడండి, 1.5 × 10⁻7 ఎక్కడ, 2.2 × 10⁻³ ఎక్కడ, చాలా 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 డిఫరెన్స్. ఓకే, అంటే అంత స్లోలో అయిపోతుంది అనమాట. సో అంత స్లో ఉండేసరికి ఏమైపోతుందంటే మనకి న్యూట్రాన్ స్పీడ్ తగ్గిపోయేసరికి న్యూట్రాన్స్ యొక్క ఎస్కేపింగ్ నేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే న్యూట్రాన్స్ అనేవి లీక్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనకి యురేనియం ఉంటుంది. ఈ యురేనియంకి ఇప్పుడు ఈ న్యూట్రాన్, ఒక థర్మల్ న్యూట్రాన్ వచ్చి దీన్ని డాష్ చేస్తుంది అనమాట. డాష్ చేస్తే ఏమవుతుందంటే చాలా మట్టుకు ఏమైపోతుందంటే న్యూట్రాన్ అనేది యురేనియమే అబ్జర్వ్ చేసేసుకొని యురేనియం అనేది స్ప్లిట్ అవుతుంది, కానీ కొత్తగా 3 న్యూట్రాన్స్ని క్రియేట్ చేయదనమాట. మహా అయితే ఒక న్యూట్రాన్ని క్రియేట్ చేస్తుండొచ్చు, 2 న్యూట్రాన్స్ని క్రియేట్ చేస్తుంది. కానీ స్లో ఉండేసరికి ఏమైపోయిందంటే మొత్తం ఆ రియాక్షన్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో మోడరేటర్ ద్వారా ఏం చేస్తున్నామంటే రియాక్షన్ యొక్క స్ట్రెంత్ని తగ్గిస్తున్నాము, కానీ ఆ రియాక్షన్ యొక్క చర్య యొక్క రేటుని మాత్రము కంట్రోల్ రాడ్ ద్వారానే మనం కంట్రోల్ చేయగలుగుతాము. పవర్ అవుట్పుట్ని కూడా మనం కంట్రోల్ రాడ్ ద్వారానే చేయగలుగుతాం అనమాట. ఒక మోడరేటర్కి పవర్ అవుట్పుట్ పైన సంబంధం లేదు. పవర్ అవుట్పుట్ మనకి టోటల్గా మనకు వచ్చే శక్తి అనేది కంట్రోల్ అయ్యేది కేవలం కంట్రోల్ రాడ్ ద్వారానే. మోడరేటర్ యొక్క పని ఏంటంటే కేవలం అక్కడ స్పీడ్గా ఉన్న న్యూట్రాన్ స్పీడ్ని తగ్గించడం వరకే దాని పని, అంతకు మించి ఏమీ లేదు. సో ఒక మంచి చక్కనైన మోడరేటర్ ఏ విధంగా ఉండాలంటే అది ఒక న్యూట్రాన్ యొక్క స్పీడ్ని తగ్గించడం వరకు మాత్రమే దాని పని ఉండాలి, కానీ అది కంట్రోల్ రాడ్ లాగా బిహేవ్ చేస్తేనే కష్టం అనమాట. సో ఏ గుడ్ మోడరేటర్ షుడ్ నాట్ అబ్జార్బ్ ద న్యూట్రాన్స్. అంటే ఒక మంచి మోడరేటర్ని దేన్ని అంటారంటే ఏదైతే న్యూట్రాన్ని తన లోపల కలుపుకోదు, న్యూట్రాన్ని పీల్చుకోకుండా తన ద్వారా న్యూట్రాన్ని పాస్ చేస్తూ ఆ న్యూట్రాన్ యొక్క స్పీడ్ని మాత్రమే తగ్గించాలి. తన లోపల నుంచి వెళ్తున్న న్యూట్రాన్ని అది అబ్జార్బ్ చేసుకోకూడదు అనమాట. అది మోడరేటర్ అనమాట. సో ఆ విధంగా ఒక మోడరేటర్ ఉండాలంటే దాని యొక్క న్యూక్లియస్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ ఒక పాయింట్ వస్తుందన్నమాట. అంటే దాని న్యూక్లియస్ ఏ విధంగా ఉంటే అది ఆ రకంగా పనిచేస్తుంది. ఏ రకంగా పనిచేస్తుంది, తన ద్వారా ఒక న్యూట్రాన్ అనేది వెళ్తుంటుంది. ఇప్పుడు నా లోపల నుంచి ఒక న్యూట్రాన్ వెళ్ళదు, కానీ వెళ్తుంది అనుకుందాం. నా బాడీ లోపల నుంచి ఒక న్యూట్రాన్ అనేది బయటికి వెళ్తుంది. నా బాడీ నుంచి వెళ్ళినప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోవాలి, అంతేగాని నా బాడీ దాన్ని మొత్తాన్ని స్టాప్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసుకోకూడదు. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అని అంటే ఎప్పుడైతే ఈ మోడరేటర్గా యూజ్ చేసే పదార్థం అయితే ఉంటుందో దాని యొక్క న్యూక్లియస్ చాలా లైట్ ఇన్ వెయిట్ ఉండాలన్నమాట, దాని లైట్ మాస్డ్ ఉండాలన్నమాట. అంటే ద్రవ్యరాశి తక్కువగా ఉన్న కేంద్రకం గల పదార్థాలు మాత్రమే మోడరేటర్గా యూజ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ యూజ్ ఓన్లీ సచ్ మెటీరియల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ అ వెరీ లైట్ న్యూక్లియస్ యాజ్ మోడరేటర్. సో మోడరేటర్కి యూజ్ చేసే మెటీరియల్స్ విల్ హ్యావ్ ఎ వెరీ లైట్ న్యూక్లియస్, చాలా లైట్ వెయిట్ గల కేంద్రకాలు న్యూక్లియస్ ఉంటుంది అనమాట. సో అటువంటి మెటీరియల్స్ ఏంటి ఆ మెటీరియల్స్ అంటే దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫైట్. గ్రాఫైట్ అనబడే ఒక మెటీరియల్ ఉంటుంది. గ్రాఫైట్ దేని ద్వారా తయారు చేస్తారంటే సాధారణంగా మనకి భూమి లోపల కార్బన్ దొరుకుతుంది, మనకి బొగ్గులో కానీ ఎక్కడి నుంచైనా కానీ కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ని మరింత హీట్ చేసి మరింత రీఫైన్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేదే గ్రాఫైట్ అనమాట. సో గ్రాఫైట్ అనేది ది బెస్ట్ మోడరేటర్ మెటీరియల్ అనమాట. ఓకే, గ్రాఫైట్ ఒకటి. హెవీ లేదా ఆర్డినరీ వాటర్ చెప్తాను. ఈ వాటర్ ఏంది సార్, దానిలో ఆర్డినరీ వాటర్ ఏంది, హెవీ వాటర్ ఏందని ఇంకొక క్వశ్చన్. వీటితో పాటు ఇంకొక మెటీరియల్ కూడా ఉంది, అది కూడా రాసుకోండి, ఇక్కడ రాయలేదు. బెరీలియం, BERYLLIUM. బెరీలియం అనబడి ఇంకొక మెటీరియల్ కూడా ఉంటుంది, ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది. దాన్ని కూడా మనము ఒక మోడరేటర్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనం మోడరేటర్గా యూజ్ చేయదగినవి గ్రాఫైట్, బెరీలియం, హెవీ వాటర్ అండ్ ఆర్డినరీ వాటర్. ఆర్డినరీ వాటర్ అంటే సాధారణంగా మనకు దొరికే వాటరే, నది వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటర్ అంటే కెమికల్ ఫార్ములా ఏముంటుందండి, వాటర్ అంటే మనకు సాధారణంగా తెలిసిన కెమికల్ ఫార్ములా H2O. H2O అని అంటాం కదా, చిన్నప్పటి నుంచి మీరు స్కూలింగ్ నుంచే చదువుకుంటారు. వాటర్ అంటే H2O. అంటే H2O అంటే ఏం చెప్తుంది దీని మీనింగ్ నీకు, దీంట్లో 2 ఎలిమెంట్స్ హైడ్రోజన్ ఉంటే ఒక ఎలిమెంట్ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్. సో దీన్ని
ఆర్డినరీ వాటర్ అంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమంటున్నానంటే హెవీ వాటర్ అంటున్నాను. హెవీ వాటర్ అంటున్నాను. హెవీ వాటర్ అంటే ఏముంటుందంటే ఇక్కడ H2O కదా, హెవీ వాటర్ అంటే H4O అవుతుందన్నమాట. హెవీ వాటర్ అంటే ఏంది? H4O అంటే హైడ్రోజన్ కంటెంట్ అనేది డబల్ అయిందనమాట. అయిపోయేసరికి ఆ వాటర్ యొక్క వెయిట్ అనేది పెరిగిపోతుంది అనమాట. అండ్ దానికి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా డబుల్ అయిపోతాయి అనమాట, వాటర్కి ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా. సో H4O అంటే హెవీ వాటర్ అనమాట. ఓకే, ఆర్డినరీ వాటర్, హెవీ వాటర్ అంటే H4O. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట మనకి, డి అంటే డ్యూటేరియం అంటారనమాట. డ్యూటేరియం అంటే ఏంటంటే రెండు హైడ్రోజన్స్ని కలిపి ఒక డ్యూటేరియం అంటారు అనమాట. అంటే డి అంటే ఏంటంటే H2 అంటే డ్యూటేరియం అనమాట. అంటే ఇప్పుడు ఆర్డినరీ వాటర్ని ఏమని రాయొచ్చు నేను? DO అని రాయొచ్చు. హెవీ వాటర్ని ఏమని రాయొచ్చు? D2O అని రాయొచ్చు. అర్థమైందా మీకు కాన్సెప్ట్? డి అంటే అదనమాట. ఓకే, సో ఈ హెవీ వాటర్ ఎక్కడ దొరుకుతారంటే మనకి డీప్ సీలో, అంటే ఈ సముద్రంలో చాలా లోతుకి వెళ్తే ఒకనొక లోతు దగ్గర మనకి అక్కడ దొరికే వాటర్ అంతా కూడా మనకి హెవీ అంటే అయితే ఈ హెవీ వాటర్ ఏదైతే ఉందో ఇది సముద్రంలో డీప్ అంటే లోతైన ప్రదేశాలలో దొరుకుతుందన్నమాట సాధారణంగా. సో అది అలా న్యాచురల్గా మనకి సముద్రంలో దొరుకుతుంది ఒకటి. ఇంకొకటి ఆర్డినరీ వాటర్ని హెవీ వాటర్గా కూడా మనము ల్యాబ్లో తయారు చేయడం కూడా కుదురుతుందన్నమాట. సో ఈ వాటర్ సప్లై చేయడం అంటే ఈ హెవీ వాటర్ని చూసుకోవడం, ఎందుకంటే హెవీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్ అయితే కాదు. ఎందుకనంటే ఇప్పుడు మనము ఫాస్ట్ న్యూట్రాన్స్ని తట్టుకునే స్టేజ్లో అయితే లేవు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫాస్ట్ రియాక్టర్స్ కూడా వచ్చేసాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో కూడా ఎక్కడైతే న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే ఉందో, లైక్ ఇండియా లాంటి కంట్రీస్లో, మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్లో కూడా ఇప్పుడు మనం ఫాస్ట్ న్యూట్రాన్స్ని పెట్టుకొని మనం రియాక్టర్ని కనుక డిజైన్ చేస్తే అది దానిలో టెక్నికల్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ న్యూట్రాన్ అంటే చెప్పాను, ఫాస్ట్ న్యూట్రాన్ అంటే రియాక్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, అంత ఎనర్జీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం అంత తట్టుకునేటట్టుగా మనం ఆ రియాక్టర్ వెజల్స్ని కానీ వీటన్నిటిని కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఖర్చుతో కూడుకుంది అండ్ సెక్యూరిటీ సేఫ్టీ రీజన్స్తో కూడా కూడుకునే ఆస్పెక్ట్ అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో కూడా మొత్తం కూడా థర్మల్ రియాక్టర్సే యూజ్ చేస్తామన్నమాట. అంటే మోడరేటర్ కలిగి ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. ఓకే, సో మన ఇండియాలో కూడా ఉన్న దాదాపు ఏంది అన్ని రియాక్టర్స్ కూడా థర్మల్ రియాక్టర్స్, అంటే అన్నింటిలో కూడా మోడరేటర్ ఉంటుంది. ఇప్పుడు మోడరేటర్ కావాల్సిన మెటీరియల్స్ ఏమన్నాను? గ్రాఫైట్, బెరీలియం, హెవీ వాటర్, ఆర్డినరీ వాటర్. ఇప్పుడు దీంట్లో ఏది ఈజీగా దొరుకుతుంది, ఏది ఈజీగా దొరకదు అనే మీరే డైరెక్ట్గా చెప్పచ్చు, పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఆబ్వియస్లీ చెప్పచ్చు. నీళ్ళు, వాటర్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. సో మెజారిటీ చాలా వరకు మన దగ్గర ఉన్న ప్లాంట్స్లలో ఆర్డినరీ వాటర్నే మోడరేటర్గా వాడుకుంటారు. కొన్ని ప్లాంట్స్లో కూడా మనం హెవీ వాటర్ యూస్ చేసుకుంటాం. ఏం చేస్తామంటే ఆర్డినరీ వాటర్ని హెవీ వాటర్ లాగా కన్వర్ట్ చేసుకోవడమో, లేకపోతే సముద్రం నుంచి హెవీ వాటర్ని తీసుకురావడం లాంటివి చేస్తుంటాం అనమాట. ఎందుకనంటే ఒకవేళ మనము సేమ్ రియాక్టర్ సైజులో మనము ఆర్డినరీ వాటర్కి బదులు హెవీ వాటర్ యూస్ చేసుకుంటే కనుక ఆ రియాక్టర్ యొక్క సైజుని కూడా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే 1 లీటర్ ఆర్డినరీ వాటర్లో ఎంత మ్యాటర్ అయితే ఉంటుందో, మ్యాటర్ ఇన్ ద సెన్స్ ఎఫెక్టివ్నెస్ ఉంటుందో, 1/2 లీటర్ హెవీ వాటర్తో కూడా మీకు పని సరిపోతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మనకి స్పేస్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా రెడ్యూస్ అవుతాయి అనమాట. సో అది హెవీ వాటర్ యూజ్ చేయడానికి కోసము. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళీ ఇదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఇప్పుడు ఈ హెవీ వాటర్ రిక్వైర్మెంట్స్ మన దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్కి హెవీ వాటర్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి, అంటే హెవీ వాటర్ని తయారు చేయడం కానీ అదంతా కూడా చూసుకోవడానికి ఇంకొక సంస్థ ఉంది, HWB, హెవీ వాటర్ బోర్డ్. హెవీ వాటర్ బోర్డ్ మన దగ్గర ఎక్కడ ఉందంటే ఖమ్మం డిస్టిక్ మనుగురులో ఉంది. సో ఎవరైనా ఇప్పుడు ఖమ్మం డిస్టిక్ క్యాండిడేట్స్ ఎవరైనా చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, మనుగురులో ఒక అటామిక్ వాళ్ళది ఒక హెవీ వాటర్ బోర్డు ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మనకి హెవీ వాటర్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అది హెవీ వాటర్ బోర్డ్ చూసుకోవాల్సిన ఆస్పెక్ట్ అనమాట. సో ఓకే, మోడరేటర్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి ఈ రియాక్టర్ని కనుక చూస్తే ఇప్పుడు మనం ఈ కంట్రోల్ రాడ్స్ని కవర్ చేయడం జరిగింది, ఫ్యూయల్ రాడ్స్ని కవర్ చేయడం జరిగింది. మోడరేటర్ అని స్పెసిఫిక్ ఇందులో డ్రా చేయకపోయినప్పటికీ అది ఉంటుంది, ఎందుకంటే అది వాటర్. ఇప్పుడు నేను హెవీ వాటర్, ఆర్డినరీ వాటర్ అన్నాను. ఇప్పుడు ఈ రియాక్టర్ కోర్ మొత్తాన్ని కూడా వాటర్తో ఫిల్అప్ చేసేస్తాం అనమాట. హెవీ వాటర్ కానీ ఆర్డినరీ వాటర్తో మొత్తం ట్యాంక్ని నింపినట్టు నింపేస్తాం అనమాట. ఆ వాటర్ లోపలనే ఆ రియాక్షన్ అనేది కూడా జరుగుతుందన్నమాట. సో
ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని పైప్స్ లాంటివి మన రియాక్టర్ లోపల నుంచి వెళ్తున్నాయి అనమాట. సో ఈ పైప్సే మన కూలింగ్ పైప్స్ అనమాట. వీటిని ఏమంటారు? కూలింగ్ పైప్స్. ఈ పైప్స్ లోపల ఏం వెళ్తుంది అని అంటే కూలెంట్ ఏదైతే ఉంటుందో కూలెంట్ వెళ్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఏం జరుగుతుంది, ఈ ఫ్యూయల్ రాడ్లో న్యూక్లియర్ రియాక్షన్ జరిగి రియాక్టర్ కోర్లో ఈ రియాక్టర్ అంతటా కూడా హీట్ అంతా డెవలప్ అయిపోతుంది, అంతా కూడా వేడెక్కిపోతుంది. ఆ రియాక్టర్లో డెవలప్ అయిన వేడిని మనము ఈ రకమైన ఒక పైప్ అరేంజ్మెంట్ ద్వారా ఒక కూలెంట్ని లోపలికి పంపించి, ఓకే, ఒక కూలెంట్ లోపలికి పంపించి ఆ రియాక్టర్లో డెవలప్ అయిన హీట్ అంతా కూడా ఆ కూలెంట్ లోపలికి ట్రాప్ చేసుకొని ఆ హీటెడ్ కూలెంట్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒక హీట్ ఎక్స్చేంజర్లో మళ్ళీ మనము వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ జనరేషన్ కోసం యూస్ చేసుకుంటున్నామని చెప్పి తెలుసు మనకు ఆల్రెడీ. సో ఇక్కడ ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూలింగ్ పైప్స్ అనమాట. ఈ కూలింగ్ పైప్స్ లోపల నుంచి కూలెంట్ అనేది వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కూలెంట్. సో ఈ కూలెంట్ ఏదైతే ఉందో మనకి 3 కేటగిరీస్గా ఉంటాయి అనమాట. లిక్విడ్ కూలెంట్స్, గ్యాస్ కూలెంట్స్ అండ్ మెటల్ కూలెంట్స్ అని చెప్పేసి. లిక్విడ్ కూలెంట్స్ అంటే ద్రవ పదార్థంగా ఉండే లిక్విడ్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ని కూడా కూలెంట్ లాగా యూజ్ చేయొచ్చు, H2O లేదా D2O అంటే హెవీ వాటర్, ఆర్డినరీ వాటర్ లేదా హెవీ వాటర్, ఈ రెండింటిని మనము లిక్విడ్ కూలెంట్ లాగా వాడుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మనము మోడరేటర్గా హెవీ వాటర్ లేదా ఆర్డినరీ వాటర్ని కనుక యూజ్ చేసుకున్నట్లయితే మనకి కూలెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు, సపరేట్ కూలెంట్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అదే డబుల్ పర్పస్ సర్వ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్యాసెస్ని దేన్ని మనం కూలెంట్ కింద యూజ్ చేసుకోవచ్చు అంటే ఎయిర్, ఓకే, మామూలుగా దొరికి గాలి, హైడ్రోజన్ గ్యాస్, హీలియం గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఓకే, నేను డైరెక్ట్ కెమికల్ ఫార్ములాస్ రాశాను. ఎయిర్, హైడ్రోజన్ గ్యాస్, హీలియం గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, వీటిని మనము కూలెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, గ్యాషియస్ కూలెంట్స్ లాగా. నెక్స్ట్ మెటలిక్ కూలెంట్స్. మెటల్ కూలెంట్స్ ఏంటంటే లిక్విడ్ మెటల్స్ అనమాట. అంటే మెటల్స్ని మెల్ట్ చేస్తే వాటిని, అంటే ఒక విస్కస్ లిక్విడ్ లాగా ఉంటుంది కదా, సో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమేమి మెటల్స్ అంటే సోడియం మెటల్, పొటాషియం మెటల్. ఇప్పుడు సోడియం, పొటాషియం ఈ రెండు కూడా మెటల్సే అనమాట. సో వాటిని మనం కరగబెడితే ఆ విస్కస్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, ఆ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉంటుందో, మాల్టెన్ లిక్విడ్ అంటారు దాన్ని, మాల్టెన్ మెటల్ అంటారు, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంని ఎందుకు వాడతారని అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉప్పు ఉంటుంది, ఉప్పులో హీట్ స్టోర్ చేసుకునే ప్రాపర్టీ ఉంటుంది అనమాట. జనరల్గా ఉప్పు తినేటోళ్ళకి బీపీ ఎక్కువ వస్తుంది. బీపీ ఎక్కువ ఉంటే ఏంటంటే బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది అన్నట్టు, వాళ్ళకి బాగా చెమటలు పడుతుంది. ఎందుకంటే ఉప్పు యొక్క పర్పస్ అదనమాట, ఇట్ విల్ ట్రాప్ హీట్ అనమాట. అదే చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సాధారణంగా ఇంట్లో కూడా ఇప్పుడు ఎవరికైనా దెబ్బలు తాకితే క్రిస్టల్ సాల్ట్ని హీట్ చేసి ప్యాన్ పైన దాన్ని ఒక క్లాత్ లోపల టైట్ చేసేసి దెన్ వీ విల్ యూస్ ఫర్ కాపుకోవడానికి కూడా వాడతాం కదా. ఎందుకు? ఉప్పు అంటే సోడియమే కదా, దాంట్లో హీట్ ట్రాపింగ్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే హీట్ని స్టోర్ చేసుకోగలిగే ప్రాపర్టీ ఉంటుంది అనమాట. సో అందుకనే మనము కూలెంట్ కింద మాల్టెన్ కరగబెట్టిన ఉప్పుని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట కూలెంట్ లాగా. ఓకే, అది కూలెంట్ సంబంధించిన విశేషం అనమాట. సో మోస్ట్లీ ఇండియన్ రియాక్టర్స్ అన్నింటిలో కూడా హెవీ వాటర్ లేదా ఆర్డినరీ వాటర్ని కూలెంట్గా యూస్ చేసుకోవడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ రియాక్టర్ ఏదైతే ఉందో, ఓకే, రియాక్టర్ కంపార్ట్మెంట్, దాని ఇన్నర్ కోటింగ్, ఈ కింద ఈ ఇన్నర్, ఓకే, ఈ లోపల ఉన్న కోటింగ్ ఏదైతే ఉంది చూసారా, ఈ లైనింగ్ ఇదంతా కూడా అది రిఫ్లెక్టర్ అనమాట. ఓకే, ఆ ఇన్నర్ కోటింగ్నే మనం ఏమంటాము? రిఫ్లెక్టర్ అని అంటాం. సో ఈ రిఫ్లెక్టర్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనకి న్యూక్లియర్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ అనేకమైన న్యూట్రాన్స్ అనేవి చాలా స్పీడ్తోని వస్తుంటాయని చెప్పాం కదా. ఆ న్యూట్రాన్స్ అనేవి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో పోవు అనమాట, ఎటు పడితే అటు పిచ్చిగా పోతుంటాయి అనమాట. సో ఆ డైరెక్షన్లో ఏమైతే అంటే వాటి స్పీడ్తోని అవి ఈ రియాక్టర్ వెజల్ని బద్దలు కొట్టుకొని బయటికి లీకేజ్ అవ్వడానికి ప్రయత్నిస్తాయని కూడా చెప్పాను అనమాట. సో వాటి లీకేజ్ని ప్రివెంట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఈ రిఫ్లెక్టర్ అనమాట. ఈ రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది, దీని పర్పస్ ఏంటి? టు బౌన్స్ బ్యాక్ న్యూట్రాన్స్ అనమాట. అంటే బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్న న్యూట్రాన్స్ని మళ్ళీ తిరిగి వెనకలికి బౌన్స్ చేస్తుంది అనమాట. సో అదే అనమాట రిఫ్లెక్టర్ యొక్క పర్పస్, అదే అనమాట. అది న్యూట్రాన్స్ని బయటికి పోకుండా ఆపుతుందన్నమాట. సో రిఫ్లెక్టర్ ఎటువంటి మెటీరియల్తో తయారు చేస్తారంటే, మెటీరియల్ ఈజ్ సేమ్ యాజ్ మోడరేటర్ని తయారు చేయడానికి ఏ మెటీరియల్స్ అయితే యూస్ చేయొచ్చో రిఫ్లెక్టర్ కూడా అదే యూస్ చేయొచ్చు. సో సాధారణంగా గ్రాఫైట్ కోటింగ్ ఉంటుంది అనమాట ఇంటీరియర్ వాల్స్లో కూడా. ఓకే, సో మెటీరియల్ ఈజ్ సేమ్ యాజ్ మోడరేటర్, ఈ పాయింట్ రాసుకోగలరు.
సో నెక్స్ట్ విభాగం వచ్చేసి ఏముంటుందంటే థర్మల్ షీల్డింగ్ ఉంటుందన్నమాట. థర్మల్ షీల్డింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్టర్ లోపల డెవలప్ అవుతున్న హీట్ని ఈ వాల్స్ ద్వారా బయటికి లీక్ అవ్వకుండా, ఎందుకంటే హీట్ అనేది కూడా ఎప్పుడు లోపలనే ఉండాలి. సో దాట్ మనం ఈ కూలెంట్ని పంపించుకొని ఆ హీట్ని మొత్తం కూడా జనరేట్ అయిన హీట్ని మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఆ హీట్ అనేది బయటికి లీక్ అవ్వకుండా, వేడి అనేది బయటికి వెళ్ళిపోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర థర్మల్ ఫ్లాస్క్ ఉంటుంది, కాఫీ కానీ టీ కానీ పోసుకోవడానికి, దాని లోపల కూడా థర్మల్ షీల్డింగ్ ఉంటుంది అనమాట. ఎందుకు? ఆ హీట్ అనేది బయటికి లీక్ కాకుండా లోపలనే ఉండేటట్టుగా. అదేవిధంగా ఈడ కూడా ఒక థర్మల్ షీల్డింగ్ ఉంటుంది, హీట్ లీక్ కాకుండా. ఈ థర్మల్ షీల్డింగ్ యొక్క ప్రాపర్టీ హీట్ లీకేజ్ మాత్రమే కాకుండా ఈ న్యూక్లియర్ రియాక్షన్ జరిగే సమయంలో ఆల్ఫా, బీటా, గామా అని 3 రకాల రేడియోధార్మిక రేడియేషన్స్, ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ ఇవన్నీ కూడా వెలువడతాయి అన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే జీవరాశికి చాలా ప్రమాదం అనమాట. సో అంటే లివింగ్ ఆబ్జెక్ట్స్, లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట. ఆ రేడియేషన్ని మనం తట్టుకోలేము అనమాట. సో వాటిని కూడా ప్రివెంట్ చేసే ప్రాపర్టీ థర్మల్ షీల్డింగ్ ఉంటుందన్నమాట. సో ఈ థర్మల్ షీల్డింగ్ ఏంటంటే ఈ రిఫ్లెక్టర్ పైన ఒక ఐరన్ లేయర్ ఉంటుందన్నమాట. ఓకే, ఒక ఇనుముతో తయారు చేయబడ్డ ఒక వాల్ లాగా ఒక లేయర్ ఉంటుందన్నమాట దీని లోపలనే. ఓకే, సో థర్మల్ షీల్డింగ్కి ఏం వాడతాం? మెటీరియల్ ఐరన్ వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బయోలాజికల్ షీల్డ్. సో బయోలాజికల్ షీల్డ్ అంటే ఏంటంటే బయోలాజికల్ షీల్డ్ అంటే బయోలాజికల్ అంటే ఏంది? జీవరాశులకు సంబంధించిన ఆస్పెక్ట్ అనమాట. అంటే బయోలాజికల్ షీల్డ్ అంటే ఏంటంటే లోపల మెయిన్గా మనకు డెవలప్ అవుతున్న ఈ ఆల్ఫా, బీటా, గామా అనబడే ప్రమాదకరమైన కిరణాలను బయటికి రాకుండా మెయిన్గా అడ్డుపడడానికి తోడ్పడే షీల్డ్నే అడ్డగించే దాన్ని బయోలాజికల్ షీల్డ్ అంటారు. ఈ బయోలాజికల్ షీల్డ్ ఇదే మన రియాక్టర్ వెజల్తో ఈ బయోలాజికల్ షీల్డ్ ఏంటంటే అదే మన రియాక్టర్ వెజల్ తయారు చేయడానికి యూజ్ చేసే పదార్థాలు అన్నమాట. సో ఇక్కడ మనము రియాక్టర్ వెజల్ అనేది లిడ్ అండ్ కాంక్రీట్, లిడ్ లేదా కాంక్రీట్ అనబడే 2 రకాల పదార్థాలతో తయారు చేస్తున్నాం కదా. సో ఈ పదార్థాలే మనకి బయోలాజికల్ షీల్డ్గా యాక్ట్ చేస్తాయి అనమాట. సో మనకు బయోలాజికల్ షీల్డ్ అంటే లిడ్ ఆర్ కాంక్రీట్ అండ్ రియాక్టర్ వెజల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్సో లిడ్ అండ్ కాంక్రీట్. 2 ఒకటే అనమాట, 2 సపరేట్ ఆబ్జెక్ట్స్ అయితే కావాలన్నమాట. ఓకే, సో అది ఒక న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నటువంటి మెయిన్గా ఉండే పార్ట్స్ అనమాట. సాధారణంగా ఒక రియాక్టర్ అంటే ఇవే పార్ట్స్ ఉంటాయి అనమాట ఒక టిపికల్ న్యూక్లియర్ రియాక్టర్లో. ఓకే, సో ఒక రియాక్టర్ ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్లో పక్కన ఒక హీట్ ఎక్స్చేంజర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా రియాక్టర్లో ఇంకొక మోడల్ ఉంది, అది ఇండియాలో మనం యూజ్ చేస్తామన్నమాట. దానిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు PHWR అని చెప్పాను, గుర్తుందా? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి. సో ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఏముంటుందనంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో మనకి ఈ హీట్ ఎక్స్చేంజర్ అన్నబడే ఆబ్జెక్ట్ ఉండదు, కూలెంట్ అనేది ఉండదు. ఏముంటుందనంటే ఈ రియాక్టర్ కోర్ మొత్తాన్ని కూడా మనం వాటర్తో ఫిల్ చేస్తాం. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ అనేది ఈ వాటర్తో ఫిల్ చేయబడి ఉన్న రియాక్టర్ కోర్ లోపల జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ వాటర్ అంతా కూడా హీట్ అవుతాయి కదా. ఈ వాటర్ అంతా హీట్ అయిపోతే ఏమైపోతుంది? అదంతా కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యి స్టీమ్ జనరేట్ అవుతుంది. సో పైన మనకు ఒక ఓపెనింగ్ ఉంటుంది అనమాట. ఈ ఓపెనింగ్లో ఏమవుతుందంటే ఈ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చేసి అది మనం యూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఈ రియాక్టర్ లోపలనే మనం స్టీమ్ కూడా ప్రొడక్షన్ చేసుకుంటాం అనమాట. సో PHWR ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటారు. అంటే ఎందుకంటే అక్కడ బాయిల్ అయ్యే వాటర్ కూడా ఏంటది హెవీ వాటర్ అనేది బాయిల్ అవుతుంది అనమాట. సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అన్నది అదొక టైప్ ఉంటుంది. BWR బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అని చెప్పేసి కూడా ఇంకొక టైప్ ఉంటుంది. ఈ రకమైన బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అనేది తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అంటే మహారాష్ట్రలో, అంటే ఇండియాలో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా అదే అనమాట. తారాపూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అని చెప్పేసి అందులో బాయిలింగ్ వాటర్ రియాక్టర్సే ఉన్నాయన్నమాట. సో బాయిలింగ్ వాటర్ రియాక్టర్ అన్న ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అన్నా కూడా వర్కింగ్ ప్రిన్సిపల్ ఒకటే, కాకపోతే ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తావు అనేది డిఫరెన్స్, ఎంత ప్రెషర్ లెవెల్స్ మెయింటైన్ చేస్తావు అనేది డిఫరెంట్ అనమాట. సో వాటి గురించి మరి కొంచెం డీటెయిల్డ్గా నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమై ఉంటుందంటే ఎగ్జామ్స్లో ఇండియాలో ఎక్కడెక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి ఇంపార్టెంట్గా, పెద్దగా ఏమీ లేవు, కొన్నే ఉన్నాయి, ఒక 7-8 ఉన్నట్టుని. సో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు, అది ఉన్న స్టేట్ కానీ దాని ప్లేస్ కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా వరకు ఎప్పటివరకు మనం చూసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అవి డైరెక్ట్గా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో వీటితో పాటు వీటి మెటీరియల్స్ కాకుండా ఎక్స్ట్రాగా వాటిని కూడా చదువుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే రియాక్టర్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి. ఒక న్యూక్లియర్ రియాక్టర్లోని
న్యూక్లియర్ రియాక్షన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు. సో ఇంతసేపు మనం ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన ఈ న్యూక్లియర్ పవర్ జనరేషన్ గురించి మనము అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి డిస్కస్ చేసాము. అంతా డిస్కస్ చేసినాం, బాగానే ఉంది. ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏమేమి మెటీరియల్స్ వాడాలి, ఎందుకు ఆ పార్ట్స్ ఏం పనిచేస్తాయని బాగానే తెలుసుకున్నారు. బట్ నెక్స్ట్ ఏంటంటే ఈ రియాక్టర్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియకపోతే మీరంతా చదువుకుందంతా వేస్ట్. ఎందుకనంటే ఇది చక్కగా తెలుసుకోకుండా ఆపరేట్ చేసినందుకే 1986లో మనకి యుక్రెయిన్ అనబడే ఒక కంట్రీ ఉంది రష్యా కింద, తెలుసా? ఈ యుక్రెయిన్ అనే కంట్రీలో చెర్నోబిల్ అనబడే ఒక ప్లేస్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ఒక పెద్ద డిజాస్టర్ జరిగిందనమాట. అంటే ఆ రియాక్టర్ అనేది ఒక పేలడం జరిగిపోయిందనమాట. ఎందుకు పేలడం జరిగిందంటే ఆ రియాక్టర్ని ఆపరేట్ చేస్తున్న ఆ పలానా సైంటిస్టులు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ చాప్టర్, ఇప్పుడు నేను చెప్పబోయే చాప్టర్ అవుతుందో అది వాళ్ళకి కరెక్ట్గా అర్థం కాలేదన్నమాట. సో అందుకనే ఇప్పుడు మీరు వింటే నెక్స్ట్ ఒకవేళ మీరు కూడా రియాక్టర్ కంట్రోల్ చేయాల్సి వస్తే ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా అత్యంత అంటే ఈ ప్రపంచ చరిత్రలో ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన ఏదైతే విభాగం ఉంటుందో దాంట్లో ఈ 1986 యుక్రెయిన్ చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ డిజాస్టర్ అనేది ఒక మైల్ స్టోన్ అనమాట. ఎప్పటికీ దాని ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పుకుంటారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా గూగుల్లో కానీ సెర్చ్ చేసి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పి మీరు చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే అలాంటివి అది జరగడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరిగింది, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి, అసలు రియాక్టర్ కంట్రోల్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు రియాక్టర్ కంట్రోల్ అంటే ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్ లోపల న్యూక్లియర్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అది మనకు తెలుసు. అంటే కేంద్రక చర్యలు అనేవి జరుగుతున్నాయి. న్యూక్లియర్ ఏం రియాక్షన్, ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఓకే, ఏం రియాక్షన్ జరుగుతుంది మనకి, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్లో మనకి మెయిన్గా మనకు చూస్తే కనిపించే కాంపోనెంట్ ఏంది, న్యూట్రాన్. మొదట ఒక న్యూట్రాన్ ఉండేది, తర్వాత అది 3 న్యూట్రాన్స్ లాగా కన్వర్ట్ అయిపోతున్నాయి. ఆ 3 న్యూట్రాన్స్లో ఒక్కొక్క న్యూట్రాన్ మరో 3 న్యూట్రాన్స్ లాగా కన్వర్ట్ అయిపోతాయి. మళ్ళీ అందులో ప్రతి న్యూట్రాన్ ఒక్కొక్క 3 న్యూట్రాన్ లాగా మళ్ళీ ఆ విధంగా వాటి కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారనమాట. సో ఆ విధంగా మనకి న్యూట్రాన్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఎన్ని న్యూట్రాన్స్ వస్తుంటే అన్ని రియాక్షన్స్ జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఒక న్యూట్రాన్ ఒక రియాక్షన్ని కలిగించగలదు అనమాట. సో ఒక రియాక్షన్ ద్వారా ఏర్పడిన న్యూట్రాన్స్ మళ్ళీ 3 న్యూట్రాన్స్ వస్తాయి, మళ్ళీ 3 న్యూట్రాన్ కలిపి ఒకటేసారి 3 రియాక్షన్స్. ఆ విధంగా టోటల్గా రియాక్షన్ రేట్ అనేది పెరిగిపోయి మనకు ఓవరాల్గా ప్రొడ్యూస్ అవుతున్న అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అసలు అన్కంట్రోలబుల్గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అన్కంట్రోలబుల్గా పెరిగిపోతుంది అని అంటే ఇప్పుడు మనకి పవర్ జనరేషన్ చేయడానికి దాన్ని వాడుకోవడానికి ఉన్న అసలు మీనింగ్ ఏముంది, అది మన కంట్రోల్లో ఉండాలి కదా. ఇప్పుడు రాత్రి అయింది, నాకు లోడ్ లేదు పవర్ సిస్టమ్ పైన, నేను స్టీమ్ జనరేషన్ కానీ ఇవన్నీ తగ్గించుకోవాలనుకుంటున్నాను. మరి అది తగ్గకపోతే ఎట్లా, దానికి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పెరిగిపోతూనే ఉంటే ఎట్లా. అదొకటే కాకుండా చెప్పినట్లుగా ఈ రియాక్టర్ లోపల అప్పుడు ప్రెషర్ కూడా పెరిగిపోయి ఆ రియాక్టర్ అనేది వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది. సో రియాక్టర్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రియాక్టర్ లోపల జనరేట్ అవుతున్న హీట్ కంట్రోల్ కావాలంటే మనం ఏం చేయాలని చెప్పాను, మనకి ప్రతి రియాక్షన్లో డెవలప్ అవుతున్న న్యూట్రాన్ పాపులేషన్ పెరిగిపోతుంది కదా, ఆ పాపులేషన్ని మనం కంట్రోల్ చేయాలన్నమాట. అంటే న్యూట్రాన్ యొక్క జనాభాని తగ్గించాలన్నమాట. ఓకే, న్యూట్రాన్ యొక్క జనాభాని తగ్గించాలన్నమాట. అంటే జనాభా తగ్గించాలంటే ఏం చేస్తారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి. సో ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటంటే ఇవే కంట్రోల్ రాడ్స్ అనమాట. సో కంట్రోల్ రాడ్స్ అనేవి పెట్టినప్పుడు మనకి ప్రతి రియాక్షన్లో డెవలప్ అవుతున్న న్యూట్రాన్స్ అనేవి అబ్జార్బ్ అయిపోయి మాయమైపోతున్నాయి అనమాట. ఈ కంట్రోల్ రాడ్స్ తయారీకి లేదా ఈ కంట్రోల్ రాడ్స్ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమన్నాను, పాయిజన్స్ అని అంటారని చెప్పాను. సో ఈ పాయిజన్స్లో ఏమేమి వాడాల్సి మనము, క్యాడ్మియం. ఈ ఎగ్జాంపుల్స్ ఈ మెటీరియల్ పేర్లు చాలా ఇంపార్టెంట్. క్యాడ్మియం వాడచ్చు, బోరాన్ వాడచ్చు, లేదా కార్బన్ కూడా వాడచ్చు అనమాట. ఓకే, ఈ రెండింటిలో ఏది టాప్ క్వాలిటీ అంటే క్యాడ్మియం అండ్ కార్బన్ రెండు కూడా టాప్ క్వాలిటీ అనమాట. అంటే న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకోవడంలో అవి దిట్టలు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే మీకు ఒక ఫ్యాక్టర్ని, ఒక మ్యాథమెటికల్గా ఒక ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట. దాన్ని బట్టే మనం రియాక్షన్ రేట్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మనము డిసైడ్ చేస్తామన్నమాట. సో దాని పేరే న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఈ న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని కేతోని రిప్రజెంట్ చేస్తారు. న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని తెలుగులో ఏమని అంటారంటే దీన్ని ప్రత్యుత్పాదన గుణకం అని అంటారనమాట. ప్రత్యుత్పాదన గుణకం అంటే ఏంటంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక న్యూక్లియర్ రియాక్షన్ జరిగింది, ఒక ఫిజన్ రియాక్షన్. ఇప్పుడు ఒక రియాక్షన్ జరిగింది. ఈ రియాక్షన్లో నాకు ఎన్ని న్యూట్రాన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన రియాక్షన్లో నాకు 3 న్యూట్రాన్స్ వచ్చాయి.
ఎప్పుడు ప్రజెంట్ జరిగిన రియాక్షన్లో నాకు 3 న్యూట్రాన్స్ వచ్చాయి. దీనికంటే ముందు కూడా దీనికంటే ముందు కూడా ఒక ఫ్యూజన్ రియాక్షన్ జరిగి ఉంటుంది కదా, ఆ రియాక్షన్లో ఎన్ని న్యూట్రాన్స్ వచ్చాయి? మేబీ అనుకుందాం దాన్ని ఏమన్నాం అంటే పాస్ట్ నాకు ఒక న్యూట్రాన్ వచ్చింది. అంటే ఇప్పుడు నీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? ఫస్ట్ ఒక న్యూట్రాన్ ఉండేది, ఇప్పుడు 3 న్యూట్రాన్స్ అయింది. అంటే రియాక్షన్ అనేది పైకి పెరిగిపోతుంది అనమాట. రియాక్షన్ అనేది మల్టిప్లై అవుతుంది కదా. సో న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లో మనం ఏం చేస్తామనంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ రియాక్షన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ప్రిసీడింగ్ రియాక్షన్ అంటారు. అంటే మనము దేని యొక్క రేషియో తీసుకుంటాం, నిష్పత్తి ఏందనంటే ప్రస్తుత న్యూక్లియర్ రియాక్షన్లో ఎన్ని న్యూట్రాన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయినాయి, అంతకు ముందుకు జరిగిన చర్యలో రియాక్షన్లో ఎన్ని న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి అనే దాని రేషియో తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్కి కనుక నేను రేషియో తీసుకుంటే నాకు కే వాల్యూ ఏమొస్తుంది? ప్రజెంట్ 3, అంతకుముందుకు 1 అంటే K = 3 అనమాట. సో K = 3 అంటే ఏంటి? రియాక్షన్ అది పైకి పెరిగిపోతుంది అనమాట. సపోజ్ నాకు ప్రజెంట్ 3 న్యూట్రాన్స్ వచ్చాయి. అంతకంటే ముందు రియాక్షన్లో పాస్ట్లో నాకు అప్పుడు కూడా 3 న్యూట్రాన్సే వచ్చాయన్నమాట. సో ఫస్ట్ 3 న్యూట్రాన్స్ తోటి మనకి రియాక్షన్ జరిగింది. నెక్స్ట్ స్టెప్లో కూడా మనకి 3 న్యూట్రాన్సే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు 3 న్యూట్రాన్స్ అవైలబుల్ ఉన్నాయి? ఎందుకంటే కంట్రోల్ రాడ్స్ దించేసాం కాబట్టి న్యూట్రాన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. సో పాస్ట్ ప్రజెంట్ 2 సార్లు కూడా మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ మనకి న్యూట్రాన్స్ ఉన్నాయి అనమాట. సో ఇలాంటి కండిషన్లో మనం కే చేస్తే ఎంత? ప్రజెంట్ 3, పాస్ట్ 3, టోటల్గా ఎంత? 1. సో కే అంటే ఏమంటారంటే దీన్ని క్రిటికాలిటీ అంటారనమాట. K = 1 అంటే దీన్ని క్రిటికల్ రియాక్షన్ అంటారన్నమాట. క్రిటికల్ రియాక్షన్ అంటే రియాక్షన్ రేట్ అనేది స్టడీగా ఉంది, నీ చేతిలో ఉంది. ఎందుకనంటే యాక్చువల్గా లెక్క ప్రకారం అయితే ఫస్ట్ 3 ఉంటే తర్వాత 9 కావాలి. కానీ 9 కాకుండా నువ్వు కరెక్ట్ అంతే 3 మెయింటైన్ చేస్తున్నావు అని అంటే ఏంటంటే రియాక్షన్ నీ క్రిటికాలిటీలోకి వచ్చింది కదా. సో K = 1 అంటే క్రిటికాలిటీ అని అంటారనమాట. సపోజ్ ప్రజెంట్ రియాక్షన్లో 1 న్యూట్రానే వచ్చింది, కానీ పాస్ట్ రియాక్షన్లో నీకు 3 న్యూట్రాన్స్ వచ్చినాయి. అంటే 3 న్యూట్రాన్స్ వచ్చేది ఇప్పుడు ఒకటే న్యూట్రాన్ వచ్చిందంటే ఏమైంది? రియాక్షన్ అనేది కిందికి పడిపోతుంది అనమాట. అంటే ఇది ఏమైపోతుంది? క్రిటికాలిటీ నుంచి కిందికి దిగిపోతుంది, సబ్ క్రిటికల్ అంటారనమాట. సో ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నట్లుగా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. ఓకే, ఇది డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారనమాట. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి న్యూక్లియర్ రియాక్టర్స్లో, ఇది అనమాట దాని యొక్క డెఫినేషన్. దాని అర్థం కూడా మీకు అర్థమైంది అనుకుంటా. సపోజ్ మనకి K = 1 వచ్చిందంటే రియాక్షన్ రేట్ని ఏమంటారంటే క్రిటికల్ రియాక్షన్ రేట్ అంటారు. ఇది కూడా మనకి డైరెక్ట్ మనకి పాయింట్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ K వాల్యూ అనేది >1. K వాల్యూ >1 అంటే ఏంది? న్యూట్రాన్ కౌంట్ అనేది పెరిగిపోతుంటే K అనేది >1 వస్తుందని చూస్తాం అనమాట. ఆ రియాక్షన్ ఏమంటారంటే సూపర్ క్రిటికల్. K > 1 అంటే సబ్ క్రిటికల్ అనమాట. సబ్ క్రిటికల్ అంటే మనకి ఇప్పుడు అంటే రియాక్షన్స్లో అంటే ప్రిసీడింగ్ రియాక్షన్లో న్యూట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రజెంట్ రియాక్షన్లో న్యూట్రాన్స్ తక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది నా దగ్గర, నేను దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయదలుచుకున్నాను అనమాట. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి దాని కెపాసిటీ ఏంటంటే 400 మెగావాట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నేను 400 మెగావాట్స్ పవర్ నేను జనరేట్ చేయదలుచుకున్నాను అని నేను ఒక రియాక్టర్ని ఈ విధంగా ఒకటి సెటప్ చేసి పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ ఆ రియాక్షన్ లాగా అలాగే వదిలిపెట్టి దాన్ని మనము రియాక్షన్ చేసుకోమని వదిలిపెడితే నీకు ఇది 400 మెగావాట్ ప్లాంట్ అని నువ్వు అంటున్నావు, కానీ దాంట్లో ఉన్నంత పవరు అది కొన్ని లక్షల కోట్ల మెగావాట్ల పవర్ ఉంది దాని లోపల. కానీ అంత లక్షల కోట్ల మెగావాట్ పవర్లు మనం తట్టుకునే స్టేజ్లో లేము. నీకు 400 మెగావాట్లు మాత్రమే కావాలి. సో మనము ఆ రియాక్షన్ రేట్ని ఈ K వాల్యూ ఏదైతే ఉందో మనం ఈ కంట్రోల్ రాడ్స్ని ఇన్సర్ట్ తీయడం ద్వారానే మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు రియాక్టర్ని నేను స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం 0 అనమాట. నేను రియాక్షన్ని స్టార్ట్ చేయాలి, పవర్ జనరేషన్ అనేది లేదు. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? రియాక్షన్ అనేది స్టార్ట్ కావాలంటే న్యూట్రాన్స్ కౌంట్ అనేది పెరగాలి కదా. న్యూట్రాన్స్ కౌంట్ పెరుగుతుంటే తొందర రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, నాకు పవర్ అనేది బిల్డప్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ రియాక్టర్ని స్టార్ట్ చేసే సమయంలో మనము ఓకే K వాల్యూ >1 పెడతాం అనమాట. K వాల్యూ అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ >1 అంటే ఏంటి? ఈ కంట్రోల్ రాడ్స్ని పైకి ఎత్తేసి కమాన్ చలో రియాక్షన్ ఎంత కావాలంటే అంతగా అని చెప్పేసి లిస్ట్ పెడతాం అనమాట. సో మనకి రియాక్షన్ అనేది ఫాస్ట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది, పవర్ అవుట్పుట్ అనేది పైకి వస్తుంటుంది. సో యాజ్ యువర్ పవర్ అవుట్పుట్ కీప్స్ ఆన్ అప్రోచింగ్ టు 400 మెగావాట్స్ అంటే నీ పవర్ అవుట్పుట్ అనేది 400 మెగావాట్స్కి దగ్గరగా వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి? మనము వెంటనే ఈ కంట్రోల్ రాడ్స్ని దించుతుండాలి. అంటే ఏంటి? ఈ రియాక్షన్ రేట్ని మనం తగ్గిస్తుండాలి, K వాల్యూని తగ్గిస్తుండాలి. సో దాట్ మనం 400 మెగావాట్స్ దగ్గరికి వెళ్ళిపోయేలాగా ఉండాలి. కానీ అన్ని సందర్భాల్లో అది కుదరదు.
మనము పవర్ అవుట్పుట్ అనేది 400 మెగావాట్స్కి కొంచెం పైకి వెళ్తాం. అప్పటికి మనం ఈ రియాక్షన్ రేట్ తగ్గించడానికి మనం కంట్రోలర్ దించుతాం కాబట్టి మనకి పవర్ అవుట్పుట్ అనేది మళ్ళీ తగ్గిపోతుంటుంది. మళ్ళీ 400 మెగావాట్స్ నుంచి కిందికి వస్తుంది. ఓకే, దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకు మనం దగ్గర పెట్టేసరికి ఏమైపోయింది అంటే కంట్రోల్ రొటేషన్ని లోపల దించేసరికి ఏమైపోయింది, మనకి న్యూట్రాన్ అబ్జార్ప్షన్ అనేది పెరిగిపోతుంది, కే వాల్యూ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. సో ఈ కండిషన్లో ఏంటిది, కే వాల్యూ <1 అనమాట. కే వాల్యూ <1. ఓకే, ఈ గ్రాఫ్ పైకి లేస్తున్నంతసేపు కే ఈజ్ <1 అనమాట. ఈ గ్రాఫ్ కిందికి పడిపోతుందంటే కే ఈజ్ <1 వచ్చింది కాబట్టి కిందికి పడిపోతుంది. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ కొంచెం లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ కొంచెం లిఫ్ట్ చేసేసరికి రియాక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు మళ్ళీ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ కొంచెం దించడం. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే అప్ చేస్తూ డౌన్ చేస్తూ అప్ చేస్తూ డౌన్ చేస్తూ ఫైనల్గా ఒకనొక పొజిషన్లో కంట్రోల్ రాడ్ యొక్క ఒకనొక పొజిషన్లో మనకి పవర్ అవుట్పుట్ అనేది స్టడీగా 400 మెగావాట్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎప్పుడు వస్తుంది నీకు ఆ ఫిక్స్డ్ పవర్ అంటే వెన్ కే ఈజ్ ఈక్వల్ టు 1. ప్రీవియస్ రియాక్షన్లో ప్రజెంట్ రియాక్షన్లో నీకు అమౌంట్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్గా ఉన్నప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ పవరే జనరేట్ అవుతుంది కాబట్టి సో క్రిటికాలిటీ అని అంటారనమాట. సో ఒక న్యూక్లియర్ రియాక్టర్ని స్టార్ట్ చేయడం ఈజీయే, నీకు ఎంతసేపు పడుతుంది, 1 గంటలో స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే దాన్ని నువ్వు ఈ రకంగా డ్యాన్స్ చేసుకుంటా నువ్వు ఫైనల్గా క్రిటికాలిటీకి తీసుకొచ్చే వరకు దాదాపు 1 వారం రోజులు కూడా పడుతుంది అనమాట. అది ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్కు ఉన్న ఒక డిసడ్వాంటేజ్ మనకు. అందుకనే విచ్ పవర్ ప్లాంట్ ఈజ్ సూటబుల్ ఫర్ క్విక్ స్టార్టింగ్, తొందరగా స్టార్ట్ చేసి తొందరగా కనెక్ట్ చేయడానికి మనకు సూటబుల్ ఏదైతే ఉంటుందంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ మాత్రమే. అందుకనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ని మనం బేస్ లోడ్ కాకపోయినా పీక్ లోడ్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఎందుకు పీక్ లోడ్గా వాడుకోవచ్చు, ఎందుకు పీక్ లోడ్ అంటే పీక్ లోడ్ అంటే నీకు చెప్పకుండా వస్తుంది, సాయంత్రం 6 గంటలకు వస్తుందో, ఒక్కోసారి మధ్యాహ్నం 12 o'clock కూడా రావచ్చు. అది పీక్ లోడ్ అంటే అదే కదా, అన్ఎక్స్పెక్టెడ్ లోడే పీక్ లోడ్ అనమాట. సో ఈ పీక్ లోడ్ని నువ్వు సప్లై చేయాలనంటే ఇప్పుడు పీక్ లోడ్ అనేది సాధారణంగా ఒక పవర్ సిస్టమ్ మీద సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు నా 6 గంటలకు రాగానే నీకు పీక్ లోడ్ అనేది పీక్ అయిపోయింది. అప్పుడు నువ్వు ఒక థర్మల్ పవర్ స్టేషన్ స్టార్ట్ చేస్తా అంటే అది 2 రోజులు పడుతుంది. అది ఎప్పుడు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురినట్టు ఉంటుంది అనమాట. సో బాగుంటుంది కాబట్టి ఇమీడియట్గా పీక్ లోడ్ అనేది రైజ్ అవుతుండగానే నీకు వెంటనే పవర్ జనరేషన్ అనేది కూడా యాడప్ అయిపోవాలి సిస్టంలో. అలాంటప్పుడు ఏం యూజ్ చేయొచ్చు అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ని యూజ్ చేయాలన్నమాట. సో అందుకే అనమాట ఎటువంటి పవర్ స్టేషన్స్ అయితే ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయో వాటిని పీక్ లోడ్ ప్లాంట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదొక పాయింట్. ఇంకొకటి ఏవైతే చిన్న కెపాసిటీ వీక్ ప్లాంట్స్ ఉంటాయో, సీజనల్ ప్లాంట్స్ ఉంటాయో వాటిని కూడా పీక్ లోడ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్ అయితే అసలు చచ్చినా మనము చేసుకోలేము. అఫ్కోర్స్ ఇది ఒక 1 అవర్లో స్టార్ట్ అయిపోతుండొచ్చు, కానీ దాని క్రిటికాలిటీకి తీసుకురావడమే పెద్ద సాహసం అనమాట. ఓకే, అయితే ఈ చెర్నోబిల్ రియాక్షన్లో ఏం జరిగిందంటే ఆ కే వాల్యూని వాళ్ళు పట్టించుకోవాలి. కే వాస్ <1 పెరిగిపోతూనే ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా మనకు అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ అనేది పెరిగిపోయి ఆ రియాక్టర్ అనేది ఈ రకంగా పేలిపోవడం అనేది జరిగిందనమాట. సో అది ఒక రియాక్టర్ కంట్రోల్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో మనము సూపర్ క్రిటికల్ రియాక్షన్ రేట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాము, అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ రియాక్షన్ అంటే రియాక్టర్ని స్టార్టింగ్ సమయంలో మనము కే ఈజ్ <1 పెడతాం అనమాట. ఓకే, అండ్ కే <1 ఎప్పుడు చేస్తాము, ఆ రియాక్టర్ని స్టాప్ చేయడానికి, రియాక్షన్ని స్టాప్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు నేను మొత్తం కంట్రోల్ రాడ్స్ని పూర్తిగా దించేస్తే ఏమైపోతుంది, నాకు పవర్ అవుట్పుట్ అనేది మొత్తం డ్రాప్ అయిపోయి మొత్తం 0 అయిపోతుంది అనమాట. సో సబ్ క్రిటికల్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాము, టు స్టాప్ అనమాట. ఓకే, టు స్టాప్ ద రియాక్షన్ కే ఈజ్ మెయింటైన్ <1. సో సబ్ క్రిటికల్ చేస్తే ఏమైపోతుంది, టు స్టాప్. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ మనం కే <1 పెడతాం, కానీ స్టడీ పవర్ జనరేషన్లో మాత్రం కే ఈజ్ ఈక్వల్ టు 1 పెడతాం అనమాట. స్టడీ పవర్ జనరేషన్లో కే ఈజ్ ఈక్వల్ టు 1 ఉండవలసి వస్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో రియాక్టర్ని స్టార్ట్ చేసే సమయంలో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ <1 మెయింటైన్ చేస్తాం. రియాక్టర్ని స్టాప్ చేయదలుచుకుంటే మాత్రం కే ఈజ్ <1 పెడతాము. ఒకవేళ కంటిన్యూస్ పవర్ జనరేషన్, స్టడీ పవర్ జనరేషన్ రావాలంటే కే ఈజ్ ఈక్వల్ టు 1 మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇది రియాక్టర్ కంట్రోల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీనిలో మీరు మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు డైరెక్ట్ ఈ ఫార్ములానే మీకు ఆప్షన్స్లో ఉంటుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అదొకటి అడుగుతారు, ఇంకోటి ఈ కే గురించి అడుగుతారు అనమాట. ఓకే, అండ్ ఈ సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ అంటే ఏంటి, క్రిటికల్ అని ఎప్పుడు అంటారు, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా మొత్తం కలిపి దాదాపు ఒక 10-15 బిట్స్ దాకా మనం కవర్ చేయడం జరిగిందనమాట ఈ కాన్సెప్ట్లో. సో దట్ ఈజ్ అబౌట్ రియాక్టర్ కంట్రోల్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేయాలంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఎగ్జాంపుల్స్ అలాంటివి, ఇండియాలో ఎక్కడెక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని అదొకటి చూద్దాం. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏం చూస్తామంటే
ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సైట్ సెలెక్షన్. ఎందుకంటే మనం ప్రతి పవర్ ప్లాంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మెరిట్స్, డిమెరిట్స్, సైట్ సెలెక్షన్ ఇవన్నీ చూసాం కదా. సో ఇదేంటంటే ఇది మనకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద, దాని యొక్క ఆపరేషన్ మీద, దాని టెక్నాలజీ మీద కొంత అవగాహన వస్తే అప్పుడు వాటి గురించి డిస్కస్ చేయడం అన్నది అప్రోపరియేట్ ఉంటుందని నేను ఫస్ట్ చెప్పలేదు. నెక్స్ట్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి ది లాస్ట్ వీడియో. ఆ వీడియోలోనే టోటల్గా ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.